జిమ్ పోవాలి, 2500 క్యాలరీస్ క్యాల్కులేట్ చేసుకొని తినాలి, మన యూట్యూబ్ ది పని చేయాలి. నమస్తే మా గుడ్ మార్నింగ్. టుడే లుక్స్ వెరీ లవ్లీ. మంచిగా సన్నీ హ్యాపీగా ఉంది. టైం 8:50 అవుతుంది అండ్ వీఆర్ ఆల్ రెడీ టు గో టు ఆఫీస్. ఈ రోజు ఆఫీస్ లో పని ఉండబోతుంది. ఏం చేస్తాం? పోదాం, ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. గుడ్ మార్నింగ్. ట్రిప్ అయిందా? సూపర్. A few minutes later. Alright, we are here, ra. This is 9:30 p.m. and the weather is amazing today. చాలా బాగుంది. మనం మళ్ళీ మాట్లాడదాం. 3 hours later. ఈ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి లేట్ అయిందిరా. ఇట్స్ 6:13 p.m. రైట్ నౌ. రోజు పని అయితే బానే ఉండే, పొద్దున్న నుంచి నడుస్తూనే ఉంది. బట్ నౌ వీఆర్ హియర్. ఆల్సో వెదర్ కదా, పొద్దున్న నుంచి ఆగమాగం రా. మార్నింగ్ ఆఫీస్కి పోయేటప్పుడు మస్తు ఎండ కొట్టింది, మధ్యాహ్నం అంతా వర్షం పడ్డది అండ్ ఇప్పుడు చూడు మళ్ళీ ఎండ కొడుతుంది. ఒక ముక్కలు చెప్పాలంటే ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. మళ్ళీ పడుతున్నాయిరా నీళ్లు. ఇక్కడ నేను మాట్లాడుతున్నా లేదో వర్షం స్టార్ట్ అయితేనే ఉంది. వారిని ఇదెక్కడ మాసరామా. ఆస్టిన్ లో వెదర్ అసలు నమ్మశక్యంగా ఉండదురా. కనిపిస్తుందా వర్షం? త్వరగా లగెత్తాలి రోయ్. ఒక్క నిమిషం లేట్ అయినా అవుట్ అయ్యేటట్టున్నాం రా. ఈరోజు మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు. 5 minutes later. హలో అంకుల్, నమస్తే. అదే కదా 6:20 అవుతుంది. అమ్మో. A few moments later. జిమ్ టైం ఇప్పుడు 7:30 అవుతుంది. ఎస్, ఇంటికి వచ్చి ఆల్రెడీ 1 గంట అయిపోయింది. బయట కూర్చొని కొంచెం సేపు అంకుల్తో టైం పాస్ చేసిన అండ్ నౌ ఐఎమ్ ఆల్రెడీ ఫర్ ద జిమ్. ఇట్స్ దట్ టైమ్ ఆఫ్ ది డే వేర్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద జోన్ అండ్ గివ్ అవుట్ అవర్ 100%. లెట్స్ గో. పోదాం, ఇచ్చి పడేద్దాం. Just then. We are done with the workout. I'm 93.2% sure that you cannot see me, but workout was amazing. Arms are very vascular right now. చెయ్యి అయితే మస్తు టైట్ అయిపోయింది మావా. ఒక చిన్న పేపర్ కట్ పడ్డా కానీ రక్తం బయటికి కుప్పలు వస్తుంది, అంత పంపు ఉంది. బట్ వర్కౌట్ రేటింగ్ 9.5 out of 10. లాంజ్ లో పోయి మాట్లాడుకుందాం, కనీసం కొంచెం వెళ్తూ ఉంటుంది. సో ఐ వాస్ సేయింగ్ వర్కౌట్ మస్తు మజా వచ్చిందిరా. అండ్ ఆల్రెడీ 9 అవుతుంది. రూమ్ కి పోదాం, ఫ్రెష్ అయిపోదాం. అండ్ ఈ రోజు నేను మీకు ఒకటి అనౌన్స్ చేయాలని చెప్పిన కదా, అదంతా మాట్లాడదాం. లెట్స్ గో. A little later. Yo, we are all pressed up, but it looks like there is this bad boy that came in. వీనికి బాగా ఎక్కువైందిరా. ఏదో ఒకటి చేసి త్వరలో వీని లేపేద్దాం. అందుకే లీటర్ నీళ్ళు తాగుతున్నా. 3.5 లీటర్స్ కాదు, లాస్ట్ 3-4 రోజుల నుంచి 4-5 లీటర్ల నీళ్ళు తాగుతున్నా. అయినా కానీ వచ్చిందంటే వీనికి బాగా ఎక్కువైంది. లేపేద్దాం. ఇట్స్ 10 PM రైట్ నౌ. I'm hungry. Let's go eat our dinner. ఆంటీ మేడ్ సర్వపిండి టుడే. చాలా రోజులైంది. I know it's going to be heavy, but let's have it. పొద్దున్న నుంచి క్యాలరీస్ క్యాల్కులేట్ చేసుకున్నా, దీనికి చేయట్లేదు, సో ట్రాక్ పోయినట్టే. ఈ ఒక్క రోజు ఇట్స్ ఫైన్. Soon after. ఆల్ రైట్, లంచ్ అయిపోయింది. టైం కూడా బానే అవుతుంది. ఇట్స్ 11 రైట్ నౌ. బట్ మా చెప్పాలి అన్న కదా, ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తున్నాం ఇక్కడ, ఈవెన్ దో ఐమ్ ట్రైంగ్ టు డూ సమ్ స్టఫ్, ఐ స్టిల్ ఫీల్ లైక్ ఐమ్ నాట్ డూయింగ్ ఎనఫ్. అంటే చాలా సార్లు ఏదేదో రీజన్స్ వల్ల మనం ఏవైతే పనులు చేద్దాం అనుకుంటున్నామో అయితే లేవు, విచ్ ఇస్ మేకింగ్ మీ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్. అంటే ఇక్కడ మనం ఎట్లా ఆలోచించాలంటే, ఎన్నిసార్లు పడిపోతున్నాం అని కాదు, పడ్డ తర్వాత ఎన్నిసార్లు లేస్తున్నాం, ఎట్లా లేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో రేపటి నుంచి ఒక 10 పనులు చేద్దాం అనుకో. తొందర లేవాలి, జిమ్ పోవాలి, గీత చదవాలి, 4 లీటర్ల వాటర్ తాగాలి. ఇంతకు ముందు 3.5 అనుకున్నాం, బట్ లెట్స్ మేక్ ఇట్ 4. 10,000 స్టెప్స్ నడవాలి, 2500 క్యాలరీస్ క్యాల్కులేట్ చేసుకొని తినాలి, సప్లిమెంట్స్ కరెక్ట్ తీసుకోవాలి, అదే మన మల్టీవిటమిన్, కాల్షియం, క్రియేటిన్ ఇవన్నీ కరెక్ట్ తీసుకోవాలి, మన యూట్యూబ్ ది పని చేయాలి, రోజు కనీసం 2 అప్లోడ్లన్నా చేయాలి, అండ్ ఫైనలీ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ తోని బాస్ కి మొక్కుకుంటే మెడిటేషన్ చేయాలి. సో దీస్ ఆర్ ది 10 things that I want to do for the next 25 days. Tomorrow is day 75 కదా. For the next 25 days I want to level up, and no matter what, let's try to achieve all of this stuff. Every day ఇక్కడ ఒక్కొక్క టాస్క్ కి ఒక్కొక్క పాయింట్ పెట్టుకుందాం. టోటల్ మనకి ఆ డేలో 10 పాయింట్స్ మనం తెచ్చుకోగలిగితే దట్ ఈస్ అన్ ఎపిక్ డే అన్నట్టు. అంటే డిసిప్లిన్ ని మనం ఏదో బోరింగ్ గా మెంటల్
గా తిరిగి చూసే బదులు ఫన్ అండ్ ఎంగేజింగ్ ఒక గేమ్ లాగా చూడొచ్చు కదా. అందుకని ఏదో సడన్ గా నా మైండ్ ఇట్లా పాయింట్స్ తీసుకొద్దామని అనిపించింది. సో రేపటి నుంచి లెట్స్ ట్రై టు మేక్ ఎవ్రీ డే 10 on 10. దాట్స్ ద గోల్. అండ్ లెట్స్ సీ ఈ డే 100 తర్వాత మన చేతిలో ఎన్ని పాయింట్స్ ఉంటాయో చూద్దాం. వే టు గో మా ఇచ్చి పడేస్తున్నాం అంతే. దెర్ ఇస్ నో సెటిలింగ్ డౌన్, దెర్ షుడ్ బి నో స్టాపింగ్ బ్యాక్. ఒకటి ఏం కోరుకుంటున్నా అంటే ఐ విష్ అండ్ ప్రే యు బాస్ హెల్త్ ని కాస్త జాగ్రత్తగా 25 రోజులు చూసుకుంటే వేరే లెవెల్ ఉంటది. ఐ ప్రే ఎగ్జాక్ట్లీ ఫర్ దాట్. చూద్దాం కాదు చేద్దాం. అండ్ రేపటి నుంచి ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి. బాయ్.